వెల్కమ్ టు సైడే మీడియా. నేను మీ రజిత. ఇప్పుడు మనం ఒక ప్రాచీన ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం 800 సంవత్సరాల క్రితం ఆలయం. ఈ ఆలయంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాలంటే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం లాంటి ఆలయం. ఇక్కడ ప్రాచీనంకి సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. మనం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దాని యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. రండి. సుమారుగా 800 సంవత్సరాల వెంకట కిష్టాపురం దేవుని అంగడిపేట్ గ్రామంలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారు కొలువై భక్తులకు కొంగు బంగారంగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాశీలోని కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకున్నాక విశ్వనాథ్ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కూడా కాలభైరవుడు దర్శనం చేసుకున్న తర్వాత రుక్మిణి పాండురంగ స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది పురాతన ఆలయం. ఇది ఎక్కడో కాదు, మన సంగారెడ్డి జిల్లాలో. సో మనం ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించాం. ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవడానికి మనతో గణేష్ పంతులు, అంటే ఆలయం యొక్క పంతులు మనతోటే ఉన్నారు. సో ఈ ఆలయం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సమచగన సరోజం సాంద్రనీలాభిధామం జగననిహితపానిం మండనం మండలానాం తగుణ తులసిమాలాం కంజనం కంజనేత్రం సదయదవలహాసం విఠలం చింతయామి. సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మింపబడినటువంటి ఈ శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి దేవాలయము. ఇది వెంకటకిష్టాపురము, పుల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా. గుడి చూసుకుంటే కనుక శ్రీచక్రాలయంలో నిర్మింపబడి చుట్టూ కూడాను చక్కని పల్లె వాతావరణము, పంట పొలాలు, చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో గుడి నిర్మింపబడింది. శ్రీ కాశీనాథ్ మహారాజు గారు, జీవాన్ముక్త మహారాజు గారు వారికి పాండురంగ స్వామి ఒకానొక రోజు స్వప్నంలో దర్శనమిచ్చి తనను ఇక్కడ ప్రతిష్ఠింపమని కోరగా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ, పండరికి పాదయాత్రగా చేసుకుంటూ వెళుతూ అక్కడి నుంచి హరి సంకీర్తన చేసుకుంటూ ఆ పాండురంగ స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ఆనాటి కాలంలో, అంటే సుమారుగా ఒక 800 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠింపినారని పెద్దలు చెబుతున్నటువంటి మాట. అయితే అదే కాకుండా ఈ గుడిలో విశేషమైనటువంటి పాండురంగ స్వామికి ప్రతినిత్యం కూడాను విశేషమైనటువంటి పూజ, అలంకరణ, నైవేద్యము, విశేషమైనటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడాను శాస్త్రోక్తంగా కూడాను నిర్వహింపబడుతున్నటువంటివి. పాండురంగ స్వామివారు, రుక్మిణి అమ్మవారు, గోపాలకృష్ణ స్వామి, అంతేకాకుండా సంతాన వేణుగోపాల స్వామివారు కూడాను ఈ ఆలయంలో ప్రధానమైనటువంటి దేవతలు. ఈ ఆలయానికి విశేషమైనటువంటి క్షేత్రపాలకుడిగా కాశీ క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామిని విశేషంగా ప్రతిష్ఠించినారు. అంతేకాకుండా ఈ యొక్క ఆలయానికి విశేషమైనటువంటి హనుమంతుడు, గరుత్మంతుడు, శివపంచాయతనం అనేటువంటి విశేషమైనటువంటి దేవాలయాలు కూడాను ఈ ఆలయంలో ఉప ఆలయాలుగా నిర్మింపబడ్డాయి. అయితే ప్రతినిత్యం కూడాను ఉన్నటువంటి ఈ దేవతల మూర్తులకు అందరికీ కూడాను ప్రతినిత్యం కూడాను పూజా కైంకర్యము, భక్తుల అవసరాల దృష్ట్యా వాళ్ళకి ఏవేవైతే భగవంతుని మెచ్చి వాళ్ళు ఏవైతే పూజలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడాను పూజలు ప్రతినిత్యం కూడాను నిర్వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళము. అయితే ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే కనుక, ఆలయ ప్రాశస్త్యం చూసుకుంటే కనుక, స్వామికి ఎప్పుడూ కూడాను ఈ యొక్క ఆలయము శ్రీచక్రాకారంలో నిర్మింపబడి చుట్టూ కూడాను ప్రహరీ కూడా నిర్మింపబడినది. అయితే పురావస్తు శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే, స్వామివారి పాదాలపైన ఉత్తరాయణ పుణ్యకాలంలో, దక్షిణాయన పుణ్యకాలంలో స్వామివారి సూర్యకిరణాలు స్వామివారిని పాదాలపైన తాకుతాయని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఆ విషయం కూడాను మేము పరిగణలోకి తీసుకొని గత సంవత్సరం చూస్తే కనుక స్వామివారి పాదానికి అంగుళం దూరంలో కిరణాలు తాకాయి. ఇది చాలా విశేషమైనటువంటి అదృష్టంగా, విశేషమైనటువంటి విషయంగా మేము పరిగణించి స్వామి యొక్క శక్తిని ప్రతినిత్యం కూడాను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఆలయానికి ప్రతి సంవత్సరం కూడాను
ఆషాఢ మాసంలో అంటే ఆషాఢ తొలి ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు కూడాను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరిపిస్తూ ఉన్నాము. తొలి ఏకాదశి రోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు కానీ లేదా స్వామివారి దర్శనాలు కానీ ఇత్యాది చేసి చతుర్దశి రోజు ప్రతి సంవత్సరం కూడాను రుక్మిణీ పాండురంగ స్వామి కళ్యాణోత్సవాన్ని అట్టహాసంగా చేస్తున్నటువంటి వాళ్ళము. అయితే ఈ విధంగా ప్రతినిత్యం కూడాను భక్తుల కోరికలు నెరవేర్చుతున్నటువంటి పాండురంగ స్వామిని అందరూ కూడాను ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి యొక్క కృపను పొందగలని భావిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మీరు ఈ ఆలయంలో ఎన్ని రోజుల నుంచి పూజారులుగా పనిచేస్తున్నారు? నేను గత 8 సంవత్సరాలుగా ఇదే ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. వచ్చినప్పటి నుండి కూడాను ఈ ఆలయానికి వచ్చినప్పటి నుండి ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ నాలో తాకి అప్పటి నుండి కూడాను ఇక్కడే నేను ప్రతినిత్యం కూడాను పూజ చేస్తూ భగవంతుడికి దగ్గరలో నా యొక్క భక్తుల యొక్క అవసరాల దృష్ట్యా ఇక్కడే భక్తుల అవసరాలకు సంబంధించినటువంటి పూజలన్నీ కూడాను నిర్వహిస్తున్నాను. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆలయం ప్రత్యేకత అంటే స్వామివారు పాండురంగ స్వామిని విఠలేశ్వరుడని, తర్వాత పాండురంగ స్వామి అని అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తాము. అయితే ఈ యొక్క దేవాలయానికి పాండురంగ స్వామి దేవాలయము అంటే ముఖ్యమైనటువంటి దేవత అధిదేవత కూడాను పాండురంగ స్వామి. ఆ పాండురంగ స్వామికి ప్రతినిత్యం కూడాను పూజలు చేస్తూ ఉన్నాము. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అంటే ఆలయం ఎప్పుడు కూడాను మనం కనుక ఈ ఆలయాన్ని దర్శిస్తే కనుక విశేషమైనటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. సుమారుగా మనం చూసుకుంటే కనుక ఇటువంటి ఆలయాల నిర్మాణము కాకతీయుల కాలంలో కానీ చోళుల కాలంలో కానీ జరిగి ఉండేదని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా పురావస్తు శాఖ అధికారులు ఏం చెప్పారంటే సుమారుగా ఒక 800 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆలయం ఉండి ఉంటుంది. కాబట్టి ఆనాటి కాలంలో కొలువై ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహమూర్తిని ఎవరైనా దర్శించవచ్చు. అంతేకాకుండా అన్ని పట్టణానికి చాలా సంగారెడ్డి పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో చక్కనైనటువంటి పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం నిర్మింపబడింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు విశేషమైనటువంటి స్వామి యొక్క మూర్తిని దర్శించి ఇక్కడ ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడాను అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది నాకు తెలిసినటువంటి విషయం. ఇక్కడ రోజుకు అంటే భక్తులు ఎలా వస్తారు అంటే ప్రత్యేకమైన రోజు అనేది ఏదైనా ఉందా ఈ గుడికి? ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతినిత్యం కూడాను కొంతమంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడాను ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉదయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము. తర్వాత కనుక సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతినిత్యం కూడాను దీపారాధన, మహామంగళారతి ఇత్యాది పూజా క్రతువులు అన్నీ కూడాను ప్రతినిత్యం చేస్తూ ఉన్నాము. భక్తులు ఖచ్చితంగా వస్తున్నారు. అంతేకాకుండా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలని చెప్పి ఆషాఢ మాసంలో చేస్తాం మేము. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కొన్ని వేల మంది సుమారుగా మనకు ఒక 40 నుంచి 50 వేల మంది ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తారని మాకున్నటువంటి సమాచారం. ఈ గుడి గురించి మీరు ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మామూలుగా దేవాలయం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాము, దేవతామూర్తిని దర్శించండి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి అని చెప్తాము. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని ఈ యొక్క మూల విరాట్కు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు అంటే కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి దేవతలు ఎవరయ్యా అంటే సూర్యచంద్రులు అని చెప్పి మనం చెబుతాం. కాబట్టి సాక్షాత్తు సూర్య భగవానుడు యొక్క ఉషోదయపు కిరణాలు అంటే సుమారుగా ఒక 5 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఆ స్వామివారి కిరణాలు మన స్వామి పాదాలను తాకుతాయి. కాబట్టి ఆ విశేషమైనటువంటి శక్తి ఉన్నటువంటి దేవుణ్ణి అందరూ కూడాను దర్శించి ఆ స్వామి యొక్క మహిమను తెలుసుకోవాలని చెప్పి చెబుతాము. అంతేకాకుండా మన ప్రాంతంలో అంటే మన జిల్లాలో చూసుకుంటే కనుక కాలభైరవ స్వామి దేవుడు ఎక్కడా కూడాను కాలభైరవ స్వామి వారు ఎక్కడా కూడాను చాలా తక్కువ చోట్ల చాలా తక్కువ ప్రాంతాలలో వారు ఉన్నారు. అందులో ఈ క్షేత్రానికి కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడిగా బాసిల్లుతున్నాడు. ఎవరైతే క్షేత్రపాలకుడిని అంటే కాలభైరవ స్వామిని పూజిస్తారో వాళ్ళకున్నటువంటి భూత ప్రేత బాధలన్నీ కూడాను తొలగిపోతాయని కాశీఖండం చెప్పింది. ఇటువంటి విశేషమైనటువంటి క్షేత్రానికి ఆ కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని కూడా దర్శించమని చెప్పి చాలామంది ప్రజలకు తీసుకువెళ్ళి చెబుతూ ఉన్నాము. విన్నారు కదా, ఆలయం యొక్క ప్రత్యేకత మన గణేష్ పంతులు గారి నోట విన్నాం. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి భక్తునికి ఇక్కడున్న ఆలయ దేవుడు
ఏ కోరిక కోరినా నెరవేర్చాడనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకుంటారని మనకు అర్థమైంది. ఇది మీరు ట్యాంక్ వచ్చి ఆ ట్యాంక్ ఏ టైంలో ఎన్ని ట్యాంక్ వచ్చి చూశారు కదా, ఈ ఆలయాన్ని చూసినట్టయితే ఇక్కడ 30 స్తంభాలు ఈ ఆలయంతో ప్రతిష్ఠించడం జరిగింది. 20 దేవతామూర్తులు కొలువై ఉన్నారని మన గణేష్ పంతులు గారు చెప్పారు. సో మనం ఇక్కడున్న కొన్ని దేవుళ్ళ ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం. ఆలయానికి ప్రధాన దేవాలయంగా పాండురంగ స్వామి వారు, రుక్మిణి అమ్మవారు, గోపాలకృష్ణ స్వామిని సంతాన వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించినారు. అయితే అందులో భాగంగా మనం దేవాలయంలోకి రాగానే మొట్టమొదటిగా మనము గోపాలకృష్ణుని దర్శనం చేసుకుంటాము. గోపాలకృష్ణ స్వామి వీరిని సంతాన వేణుగోపాల స్వామిగా అని కూడా చెప్తున్నారు. అయితే ఎవరికైనా సంతానంలో ఏవైనా ఇబ్బందులు కనుక ఉండి ఉన్నట్లయితే, ఎవరైతే ఈ యొక్క సంతాన వేణుగోపాల స్వామిని పూజిస్తే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ దోషాలు కానీ అన్నీ తొలగిపోయి చక్కనైనటువంటి సత్సంతానం కలుగుతుందని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పారు. అదేవిధంగా చాలామందికి సుమారు 10 మంది దంపతులకు నేను పూజ చేశాను స్వయంగా. వాళ్ళకి కూడా సంతానం కలిగిందని చెప్పి వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ చెప్పారు. ఇది ఈ గోపాలకృష్ణుని స్వామి యొక్క మహిమ. పూర్వకాలంలో సుమారుగా అంటే మనకి నిజాం దొరల పాలనలో ఈ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారని ప్రతీక. అయితే ఆనాటి కాలంలో రజాకారులు వాళ్ళు ఏం చేశారంటే గుడిని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విగ్రహమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి వారిని ఆ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఋషులు కానీ సాధువులు కానీ వాళ్ళకి సంకల్పం ఏందొచ్చిందంటే ధ్వంసం కాబడినటువంటి విగ్రహానికి పూజలు చేయకూడదనేటువంటి భావన చేత వాళ్ళు ఇక్కడ ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దామని ఒక ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఏవైతే జీవాన్ముక్త మహారాజ్, కాశీనాథ్ మహారాజ్ గారు ఈ యొక్క గుడికి వాళ్ళు స్థాపించినటువంటి మహాత్ములు, వాళ్ళకి ఒకానొక రోజు స్వప్నంలో ఈ పాండురంగ స్వామి వారు దర్శనమిచ్చి నన్ను పండరీపురానికి వచ్చి పాదయాత్రగా నన్ను హరి సంకీర్తన చేసుకుంటూ నన్ను ఇక్కడికి తీసుకురండి, నేను మీ గుడిలో నేను కొలువై పూజలు అందుకుంటానని చెప్పి వాళ్ళకి స్వప్నంలో చెప్పినారట. ఏదైతే స్వప్నంలో చెప్పినారో ఆ స్వప్నంలో చెప్పినట్టుగానే వాళ్ళు పండరీపురానికి పాదయాత్రగా వెళ్ళినారు. వెళ్ళగానే అక్కడ వాళ్ళకి చక్కనైనటువంటి ఈ పాండురంగ స్వామి విగ్రహం దొరకగా అక్కడి నుండి పాదయాత్ర చేసుకుంటూ హరి సంకీర్తన చేసుకుంటూ ఇక్కడికి తీసుకువచ్చి విశేషమైనటువంటి శక్తులతో స్వామివారిని ప్రతిష్ఠించినారు. అయితే ప్రతిష్ఠించినటువంటి మొదలుకొని అప్పటి నుండి ఇప్పటికీ కూడాను ప్రతినిత్యం కూడాను చాలా వైభవోపేతంగా ఈ యొక్క స్వామివారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడాను విశేషమైనటువంటి భక్తి శ్రద్ధల చేత మేము నిర్వహిస్తున్నాము. ఇంకా స్వామివారికి ఇక్కడ ఏదైతే సాంప్రదాయం అంటే మనం ఏదైతే సాంప్రదాయం చేస్తూ ఉన్నామో అదంతా కూడాను ఇంకా చూసుకున్నట్టయితే పక్కన ఇంకొక దేవతామూర్తులు ప్రతిష్ఠింపబడ్డారు. వారి గురించి కూడా మనం మన పంతులు గారి నోట విందాం. ఇక్కడ చూసుకుంటే కనుక అమ్మవారు రుక్మిణి అమ్మవారు పండరీపురంలో ఏ విధంగా అయితే రుక్మిణి అమ్మవారు కానీ పాండురంగ స్వామి వారు ఏ విధంగా అయితే కొలువై ఉన్నారో అదేవిధంగా అదే సాంప్రదాయంలో అంటే
పండరి మహారాష్ట్రలో గల పండరీపురం సాంప్రదాయం వాల్కారి సాంప్రదాయంలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారికి ఏవైతే అక్కడ పూజా విధి ఉన్నదో అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఆ పూజా విధిని కూడాను మేము ప్రతినిత్యం కూడాను నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ పాండురంగ స్వామి వారిని రుక్మిణీ సమేత పాండురంగ స్వామిగా మేము పిలుస్తూ ఉన్నాము. ప్రతినిత్యం కూడాను పాండురంగ స్వామికి మరియు అమ్మవారికి కూడాను విశేషమైనటువంటి పూజా కైంకర్యము, సాయంకాలము ప్రదోషకాలంలో విశేషమైనటువంటి ప్రదోషకాల పూజ, మహామంగళారతి ఇత్యాది క్రతువులు కూడాను నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు ఈ రుక్మిణీ పాండురంగ స్వామి వారికి అట్టహాసంగా కళ్యాణోత్సవాన్ని వైభవంగా చేస్తూ ఉన్నాము. అయితే ప్రాశస్త్యం ఏమిటి అంటే ఎవరికైనా వివాహం కాకుండా వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు కళ్యాణం చేయిస్తే గనక ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. ఆ నమ్మకాన్ని స్వామివారు ప్రతినిత్యం కూడా నెరవేరుస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని చేసి సుమారు ఒక 3 నెలలు తిరగకముందే వాళ్ళకి వివాహమైందని చెప్పి చాలామంది మాతో వచ్చి చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క ఆలయ ప్రాశస్త్యం ఇట్లా ఉన్నది. ఇంకా అమ్మవారికి కూడాను చాలా శాస్త్రోక్తంగా పూజలు చేస్తూ ఉన్నాము. చూశారు కదా, ఈ ఆలయంలో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాలభైరవ దేవుడు కూడా కొలువై ఉన్నాడు. గణేష్ పంతుల్ గారి మాటల్లో కాలభైరవ స్వామి ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నాడు, ఆ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది వారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి స్వామి, కాలభైరవ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన ఎందుకు ఇక్కడ కొలువై ఉన్నారు? ఆలయానికి కూడాను చక్కనైనటువంటి క్షేత్రపాలకుడిగా ఈ కాలభైరవ స్వామిని ప్రతిష్ఠింపినారు. అందులో భాగంగా ఏదైతే మనకి కాశీఖండంలో చెప్పినట్టుగా ఎవరైతే భక్తితో కాలభైరవ స్వామికి పూజిస్తారో వాళ్ళకున్నటువంటి భూత ప్రేత బాధలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పి కాశీఖండంలో చక్కగా చెప్పినారు. అదేవిధంగా మనకు చెప్పినట్టుగా దశమహావిద్యల్లో చెప్పినట్టుగా ఈ కాలభైరవ స్వామికి చాలామంది కూడాను వస్తూ స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. భస్మాభిషేకాలు కానీ ఇత్యాది వైదికమైనటువంటి క్రతువులను మేము చేస్తూ ఉన్నాము. అయితే ఎవరికైనా ఉన్నటువంటి బాధలు అంటే గ్రహ పీడాలు కానీ ప్రేతాలకు సంబంధించినటువంటి పీడలు కానీ బాధలు కానీ ఉంటే ఈ చక్కనైనటువంటి ఈ కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకుంటే, కాలభైరవ స్వామికి పూజ చేసుకుంటే కనుక పోతాయని చెప్పి శాస్త్రవచనము. చాలామంది కూడాను వస్తూ ఉన్నారు, చాలామంది కూడాను విశేషమైనటువంటి పూజలు వాళ్ళకి చేస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడాను చక్కనైనటువంటి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతున్నారు. అయితే ఈ యొక్క ఆలయానికి శివాలయానికి ఈశాన్య భాగంలో ఈ కాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ఈ కాలభైరవ స్వామి ప్రతినిత్యం కూడాను విశేషమైనటువంటి పూజా కైంకర్యాలతో పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ పోయి పుణ్యం దొరుకుతుంది అంటారు. ఇది ప్రజల యొక్క నమ్మకం. దీనిపైన మీరు అసలు ఇది నిజమేనా, అలా జరుగుతుందా? సనాతన ధర్మంలో చక్కనైనటువంటి భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని భగవంతుడికి మనసు నిండా భగవంతుడిని ప్రార్థిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ అన్నీ పోతాయని చెప్పి శాస్త్రవచనం ఉన్నది. అందులో భాగంగా ఈ కాలభైరవ స్వామికి ఎవరైతే భక్తితో శ్రద్ధగా పూజ చేసుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడాను భూత ప్రేత బాధలే కాకుండా వ్యసనాలన్నీ కూడాను పోతాయని చెప్పి శాస్త్రవచనము. అందులో భాగంగా చాలామంది కూడాను చేసినారు. అట్లా చేస్తే వాళ్ళకు కూడా అన్ని బాధలు తొలగిపోతాయని చెప్పి వాళ్ళు కూడా నాతో చెప్పారు. ఇది విషయం. అసలు కాలభైరవ స్వామిని ఎలా దర్శించుకుంటారు, అసలు దర్శనం అనేది ఎలా జరుగుతుంది? కాలభైరవ స్వామి చూసుకుంటే కనుక మనకి కాశీ క్షేత్రానికి ఉజ్జయిని క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. అయితే ఏదైతే కాశీ క్షేత్రంలో చెప్పినట్టుగా ప్రాశస్త్యం చెప్పినట్టుగా కాలభైరవ స్వామిని దర్శించుకొని విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ కూడాను ఈ కాలభైరవ స్వామిని దర్శించుకొని ఆ పాండురంగ స్వామి దర్శనానికి వెళ్ళాలని చెప్పి ప్రతీక. అయితే ఈ కాలభైరవ స్వామికి కొన్ని ప్రాంతాల్లో అభ్యంగన స్నానం చేసి పచ్చి బట్టలతో స్వామివారికి నీళ్లు తీసుకొని వచ్చి ఆ స్వామివారి పాదాలపైన వేసి పూజ చేయడం కొన్ని ప్రాంతాల్లో చూస్తాము. కానీ ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి పూజా కైంకర్యం ఏమిటి అంటే కాలభైరవ స్వామికి భస్మాభిషేకము. ఎవరైతే భస్మముతో ఆ భైరవుని అభిషేకం చేస్తారో
వాళ్ళకు ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోతాయి. చాలామంది అనుకుంటారు కాలభైరవ స్వామి అంటే ఏదో భయంకరమైనటువంటి దేవుడిగా చాలామంది అనుకుంటారు. విషయం అది వాస్తవానికి భైరవుడు అంటే భయాన్ని నివారించేటువంటి వాడు. ఏదైతే మనకు ఉన్నటువంటి భయాలు కానీ పాపాలు కానీ అవన్నీ కూడాను కనైనటువంటి మనం భక్తితో శ్రద్ధతో చేస్తే గనక, పూజ చేస్తే గనక అవన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పి ఈ కాలభైరవ స్వామిని పూజించాలి అని చెప్పి ప్రతీక. చూశారు కదా కాలభైరవ స్వామి యొక్క విశిష్టత. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ శివుని ఆలయం కూడా ప్రతిష్ఠింప చేశారు. సో అక్కడికి వెళ్ళి అసలు శివునికి అసలు కాలభైరవ స్వామి ఇక్కడ ఎన్నో మంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. అసలు ఎందుకు ఇక్కడ శివుని కొలువై ఉన్నాడు అనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. అసలు శివుణ్ణి ఎందుకు ఇక్కడ కొలువై ఉన్నారు, అసలు శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః పరివర్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. కలియుగంలో చక్కనైనటువంటి భగవంతుడు అంటే భక్తుల కోరికలను నెరవేరుస్తున్నటువంటి భగవంతుడు పరమేశ్వరుడు. ఎవరైతే ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుడికి పూజ చేసుకుంటే వాళ్ళ కామ్యకర్మలు నెరవేరుతాయని చెప్పి శాస్త్రవచనము. అయితే ఎవరైతే ఈ పాండురంగ స్వామి వారి దేవాలయానికి వచ్చి వాళ్ళు శివాలయానికి కూడా దర్శనం చేసుకుంటే కనుక వాళ్ళన్నీ కూడాను కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ వచనము. అయితే ఇక్కడ కేవలము శివుడు నంది కాకుండా శివ పంచాయతనము అమ్మవారు, గణపతి, సూర్యనారాయణుడు, విష్ణుమూర్తి ఈ 5 మందిని కలుపుకొని శివ పంచాయతనంగా పేర్కొన్నది శాస్త్రము. శాస్త్రంలో చెప్పినట్టుగా శివ పంచాయతన శివాలయంగా దీన్ని మేము ప్రతిష్ఠించాము. అయితే ఈ శివ పంచాయతయానికి కూడాను భక్తులు ప్రతినిత్యం కూడాను ఉదయం పూట వచ్చి స్వామివారికి అభిషేకాలు కానీ, అష్టోత్తర పూజ కానీ, మంగళహారతి పూజలు కానీ ఇవన్నీ కూడాను చాలా భక్తితో శ్రద్ధగా చేస్తూ ఉన్నారు. ఆషాఢ మాసంలో విఠలేశ్వరుని జాతర, పాండురంగ స్వామి రుక్మిణీదేవి జాతర సాగుతున్నది. మొన్ననే ఈ ఆషాఢ మాసం ఉత్సవాలు 5 రోజులు జరిగినాయి, ముగింపైనాయి. ఇప్పుడు మా తాన మంచిగా ఈ విఠలేశ్వరుని దయ వలన పాడి పంటలు మంచిగా వండుతున్నాయి. మరి వర్షాలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి, పంటలకు తగ్గట్టున్నాయి. పత్తి పంటలు మంచిగా వండుతున్నాయి. ఒడ్లు కూడా బోర్ల కాడ మంచిగానే వండించుకుంటున్నాం. మేము క్షేమంగానే ఉన్నాం. మా వెంకటకిష్టాపూర్ గ్రామం, చెవటకూరు మండల్. ఈ విధంగా మా ఊళ్ళో లోపట భవానీ మందిర్ కూడా ఉన్నది. ఆడ ఎవరైతే సర్పాలు కాటిచ్చినా కూడా అక్కడ మంతరిస్తారు. వేరే గ్రామాల వాళ్ళు చాలా దూరంకి వెళ్ళి నారాయణఖేడు ఇక్కడ దూరంకి వెళ్ళి వస్తారు మంత్రానికి తోలుకొని. పాము గరిస్తే వాళ్ళకు కూడా తక్కువైతున్నాయి. భవానీ మందిర్ ఊళ్ళో ఉన్నది. మళ్ళా హనుమాన్ టెంపుల్ ఉన్నది, అది మంచిగానే ఉన్నది. ఈ విధంగా ప్రతిరోజు ఈ పాండురంగని సేవకు పంతుల్ని పెట్టిర్రు. వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నాడు. భారాలు 700-800 సంవత్సరాల నుంచి ఈ గుడి స్థాపితం కావచ్చు అనుకుంటున్నా నేను. ఇంకెక్కువనే కానీ తక్కువేం లేదు. ఒక్కొక్క గుడి
ఇప్పుడు చెప్పడం మీదకి వెళ్ళి 1000 లాసు అని అంటున్నారు కదా. రామాలయం కట్టిన వాళ్ళు కూడా 1000 అన్నారు. దీనికి కూడా 1000 లాసు ఇచ్చి కట్టొచ్చు. ఇప్పటికి కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. దీని మీదట మీరేం చర్య తీసుకుంటారు? మాకైతే అంత గ్రామంలో అంత సుభిక్షంగా ఉన్నాం. పాడి పంటలతో ఎల్లవేళలా మేము మంచిగా బతుకుతున్నాం. 10 ఏళ్ళ కింది కంటే ఇప్పుడు క్షేమం ఉన్నాం. చూశారు కదా మన ఈ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో ఇక్కడ చూసినట్టయితే మన ఈ మూల స్తంభానికి 30 స్తంభాలు ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఇక్కడ 20కి పైగా దేవతామూర్తులు కొలువై ఉన్నట్టు మనం ఇక్కడ చూసాము, విన్నాము కూడా. ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. రుక్మిణి దేవి ఆలయం, అలాగే కాలభైరవ స్వామి ఆలయం, శివుని ఆలయం. ఇక్కడ ప్రజలు వాళ్ళ ఈ దేవతామూర్తుల్ని నమ్మి వాళ్ళు కోరుకునే కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడికి వచ్చి వారికి పూజలు చేసి అలంకరించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఏటా ఎంతో గొప్పగా జాతరలు జరగడం కూడా మనం తెలుసుకున్నాం. ఈ దేవాలయాన్ని ఎంత నమ్ముతారంటే ఈ దేవాలయంలోని ఇక్కడ ప్రజలు వివాహాలు కూడా జరుపుకుంటామని మనం ఇక్కడ చెప్పవచ్చు. కెమెరామెన్ సాయితో రజిత. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!